ఏం చేయాలి? ఏదో స్పెషల్ చేస్తామని. కాదు, నేను ఖాళీగా కూర్చుంటే నీ కళ్ళు కుడతాయా? నా పిల్లాన్ని నేను అస్సలు ఖాళీగా ఉంచను. ఖాళీగా ఉంచినా నా నెత్తి మెక్కి కూర్చుంది. అందుకే నీకేదో పని చెప్తాను. సరే, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు, చేసి నీకు ఇస్తా. ఇలా కంకులు మొత్తం ఇలా మొత్తం ఒలిచేసుకొని పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర, నువ్వులు అవన్నీ నేను వేసి మంచిగా దాన్ని కలిపి పెట్టుకున్నాను అనమాట. వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఉన్నదే సరిపోతుంది అనమాట. మంచిగా అలా ఏదైనా కవర్ తీసుకొని దానికి ఇలా స్ప్రెడ్ చేసి వేస్తే కొంచెం ఇంకా మంచిగా వస్తుంది. కొంతమంది చేతులతో కూడా వేస్తారు, నేను ఇలా వేసాను అనమాట. నిజంగా చెప్తున్నాను, ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ముదురువి కాకుండా ఇంకొంచెం లేత మొక్క కంకి తీసుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటాయి టేస్టీగా. నువ్వులు అన్నీ వేసుకుంటే నోటికి అక్కడక్కడ తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటాయి. ఇలా మంచిగా దోరగా బ్రౌనిష్ కలర్లో మంచిగా వేపుకోవాలన్నమాట. ఇదిగోండి, రెడీ మొక్క కంకితో స్పెషల్ కావాలన్నారు కాబట్టి స్పెషల్. మా చిన్ని ఫైనల్గా వచ్చేసి నాకు మొక్కజొన్నతో గారెలు తీసుకొచ్చింది. నిజంగా ఇది నేను చాలా రోజుల తర్వాత తింటున్నాను మళ్ళీ. ఇది నా మామూలుగా గారెలు తినడం వేరుంటుంది, కానీ ఇలా మొక్కజొన్నలతో చేసుకొని తింటే దాని టేస్టే వేరుంటుంది. అది మ్యాక్సిమం మనకి మొక్కజొన్నలో కంకులు వచ్చినప్పుడు మాత్రమే ఇవి తినగలుగుతాం. సో ఇందులో శనగపిండి వేయడం వల్ల ఇంకా చాలా టేస్ట్ వచ్చింది ఇది.